అలా ఫోటో ఆ ఫోటో చెక్ చేస్తే ఆ తీవ్రవాదులలో ఫోటో నా ఫోటోలు కూడా అంటే నేను కూడా తీసుకున్నాను. భయపడతలే నేను, నాకేం భయం లేదు. ధర్మం గురించి పోరాట ప్రాణం తీసినా నేను భయపడటం కాదు. మీరు మారాలని చెప్తున్నా. మన హిందుత్వంలో ఉన్న హిందువులు మారాలి. ఇంకా మనమే కాకుండా ఇక సెక్యులర్ కుక్కలు ఉన్నాయి. అన్ని మతాలు ఒకటి ఎట్లయితే భయ అన్ని మతాలు ఒకటి. మనం గోవులు పూజ చేస్తున్నాం, వాళ్ళు గోవులు దొరుకుతున్నాం. ఒకటైతే హిందువుగా ఉండడం అంటే ఒక పూర్వ జన్మ సుకృతం చేసుకుంటే కానీ ఎన్నో వేల జన్మల సుకృతం చేస్తే హిందువుగా ఉంటాం. మరి ఆ జన్మకి మనము ఒక మంచి చేయాలంటే మరి మీరు గుళ్ళకు రావాలి, మీరు గుళ్ళకు పోవాలి, దేవుళ్ళకి మొక్కాలి, ముఖ్యంగా గోవు కాపాడాలి. ఒకప్పుడు 130,000 కోట్ల గోవులు ఉండే, 130 కోట్ల గోవులు ఉండే ఒకప్పుడు. మనం 30,000 కోట్ల మంది ఉండే, 30 కోట్ల మంది సార్లు 130 కోట్ల గోవులు ఉంటే మనం 30 కోట్ల మంది ఉండే. ఇవాళ మనము 130 కోట్లు అయినాము, గోవులు 30 కోట్లు కూడా లేదు. ప్రతిదీ పొల్యూషనే, తినేది కెమికల్ తింటున్నాం. ఎందుకు తింటున్నాం కెమికల్ అంటే ఎందుకు అవుతుంది? నేల సారవంతంగా లేదు. నేల సారవంతంగా కావాలంటే గోపేడ పడాలి, గోమూత్రం పడాలి. పడుతుందా గోమూత్రం పోయిపడ? చిన్నప్పుడు వానపాములు తిరుగుతుండే, కనబడుతుండే, వర్షం పడితే మట్టి వాసన వస్తుంది. ఇప్పుడు వస్తుంది, మనమే చెడ చేసుకుంటున్నాం. మరి గోవులు ఏమవుతున్నాయి? గోవులు తగ్గుతున్నాయి, హత్య కాపాడుతున్నాయి. ఎవరు కాపాడాలి? ఎవరు కాపాడాలి? గోరక్షకులు, హిందువులందరూ కాపాడాలి. సో మీరందరూ గోసేవ చేయండి. నా ఫామ్ 20 గోవులు ఉన్నాయి, అందరికి ప్రొవిజన్ ఉండదు. ఏమమ్మా ముచ్చట్లు ఆపంటున్నా కదా, మంచి ముచ్చట్లు చెప్తున్నా కదా, మీకు నచ్చకపోతే బయటికి పోండి. గోశాలకు పోయి అంతో ఇంతో 10 రూపాయలు 5 రూపాయలే పోయేటప్పుడు 4 అరటిపండ్లు తీసుకపోండి, కూరగాయలు తీసుకపోండి. మనం రక్షించుకోకపోతే మనకే ప్రాబ్లం, మనకే ప్రమాదం. ఇదంతా మన స్వార్థం కోసమే చెప్తున్నా నేను. ఎన్నో రకాల తీవ్రవాద చర్యలు అవుతున్నాయి, లవ్ జిహాద్లు అవుతున్నాయి. తెలుసుగా లవ్ జిహాద్ అంటే? తెలుసా? తెలియదా? వేరే మతం వాళ్ళు మన అమ్మాయిలని లోకపరుచుకుంటున్నారు, ప్రేమించి ప్రేమ రూపం చూపించి. మనం చూడలేదు ఒక సంఘటన, నార్త్ ఇండియాలో 30-40 రకాలుగా కట్ చేసి బాడీని అమ్మాయి బాడీ పెళ్లి చేసుకోవడం. దీనికి ఒక తీవ్రవాద సంస్థ ఫైనాన్స్ ఇస్తుంది. నమ్మరు, చెప్తే వీళ్ళంతా పేస్తున్నారు అనుకుంటారు. దీనికి స్మార్ట్ ఉన్న ముస్లిం యువకులని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి పాకెట్ మనీ డబ్బులు ఇచ్చి పట్టుకున్నాం, రెడీ పట్టుకున్నాం. డబ్బులు ఇచ్చి హిందూ అమ్మాయిలని టార్గెట్ చేస్తున్నాం. హిందూకు సంబంధించి అమ్మాయిలకు పెళ్లి చేసుకోవాలి, 10 మంది పిల్లలు కనాలి. ఆమె ఇన్నదా సరే, వాళ్ళ ముస్లింలకు కన్వర్ట్ చేసుకుంటారు ముందే, ఇన్నదా సరే వెళ్తే చంపాలి. ఒక 100 ఇన్సిడెంట్స్ అయింది ఇండియాలో, బయటకు వస్తలేవు. ఇంకా ఒక 10-15 ఇన్సిడెంట్స్ బయటకు వస్తాయి. మీ అమ్మాయిలను జాగ్రత్త చూసుకోండి సోదరి అందరూ. ఇవన్నీ రకరకాల జిహాద్ అంటే ఎటు పోయి అన్ని రకాలుగా హిందుత్వం పై పడాలి. శాప కింద నీరు లేక మత మార్పిడి అన్ని మనమే రక్షించుకోవాలి, మనమే స్పందించాలి. ఇది స్పందించాలంటే పోయి ఒట్లాడే పని లేదు. గుళ్ళకు పోండి, నేను ఒకటే చెప్తున్నా, గుళ్ళకు పోండి, గుళ్ళు కట్టండి, పూజలు గట్టిగా చేయండి. పూజలు అయ్యప్ప స్వామి పూజలు చేయండి, వినాయక చవితి చేయండి, అమ్మవారి వ్రతాలు చేయండి, గట్టిగా చేయండి. సో నేనందరూ మీ క్లాస్ వీక్ లేదు, మన లోపల ఉన్న లోపాలని సరియాలని చెప్పి ముఖ్య ఉద్దేశము. సో అందరూ కూడా ఇప్పుడు చూడు, గుళ్ళకి వారంకి ఎంతమంది పోతారంటే 10-15 మంది చేయించారు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరు వారానికి ఒక్కరోజు పోండి, మీ పిల్లలకు కూడా నేర్పండి గుళ్ళకు పోండి అని చెప్పి, పొట్టు ధరించమని చెప్పారు. ముఖ్యంగా గుళ్ళకు వస్తారు, చున్నీ లేకుండా అమ్మాయిలు వస్తారు. ఏది అది? జుట్టీలో వేసుకొని వస్తారు, షాట్లలో పిల్లగాళ్ళు వస్తారు. అవన్నీ అట్లాంటి పనులు చేయకూడదు. కేరళలో అయితే ఎలగొడతారు, తమిళనాడు అయితే ఎలగొడతారు. మీరేనారు గుడి, లోకల్ గుడి ఏమి ఎలగొట్టలే ఎవరు అనుకుంటారు. ప్రకటనకు చెప్తారు, నేను అసలే పంపుతాను. జుట్టూరు వేసుకొని రావద్దు, దయ్యాలు దొరుకుతాయి అట్లా హిందూ సాంప్రదాయం ప్రకారం. షాట్లలో రావద్దు, చున్నీ లేదా సోదరిమలు రావద్దు. ఎవరైనా సరే
మీరు అట్లనే చేస్తే నెక్స్ట్ మంత్ నుంచి రూల్ పెడతా, ఫుల్ ప్రాపర్ ట్రెడిషనల్ డ్రెస్ వస్తే చున్నీ శారీస్ వస్తే రావాలని రూల్ పెడుతుంది. రాకుండా కాదు, నా గురించి వస్తుందా, ఆ రూల్ పెట్టాలి. మీరు అట్లా చేయకుండా ప్రాపర్ సాంప్రదాయబద్ధంగా మీరు వస్త్రాలు చేసుకొని ప్రాపర్ డ్రెస్ తోటి రండి. పవిత్ర స్థలం తిరుపతి పోతే అట్లనే ఉంటామా? తిరుపతి ఎక్కడ వెళ్ళిపోవాలన్నా వినాయకుడు కూడా అన్ని పోవాలి, లేకపోతే మీరెక్కడ చూస్తాను కాదా? ఒకటే చెప్తా, అందరూ గుడికి పోండి, బొట్టు ధరించండి, హిందూ సాంప్రదాయాన్ని పాటించండి, మన పిల్లలకు నేర్పండి. హిందూ ధర్మం బాగుంటేనే అందరూ బాగుంటాము, దేశం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా పూజలు పాల్గొనాలి. గుడికి సంబంధించి ఏ పూజా కార్యక్రమంలో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అందరూ కూడా ఫ్యామిలీ తోటి మీకు ప్రసాదాలకు కూడా ఇబ్బంది కాకుండా ఎక్కడ చుట్టుపక్కల లేకుండా కూడా లేకుండా ఇబ్బంది లేకుండా భోజనాలు పెడతారు. కాంప్రమైజ్ అవుతావా? అసలు కాంప్రమైజ్, ఎవరికి ఇబ్బంది కావద్దు. డబ్బులు అయినా సరే మీ డబ్బులే, కూడా గుళ్ళే కూడా మీ డబ్బులే, మంచి రెంట్స్ కూడా వస్తున్నాయి. సో ఇబ్బంది లేదు. అందరూ కూడా ముఖ్యంగా గుడికి పోవాలని కోరుకుంటున్నా. వారానికి ఒక రోజు గుడికి పోండి. పిల్లలకు ముఖ్యంగా పిల్లలకు చెప్పండి. ఎక్కడున్నా సరే ఫారెన్లో కూడా ఎక్కువ ప్రతి చోట మన గుళ్ళైంది. సో ఎక్కడున్నా గుళ్ళ పోవాలని చెప్పండి. వారానికి ఒక్క రోజు ఇవ్వండి, బొట్టు ధరించండి, గోవును రక్షించండి. అందరికీ ఇదే నా నమస్కారాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.